ఎన్ని మాటలు నేల మీద పడిపోతే పూతనా సంహార ఘట్టంలో, శకటాసుర భంజన ఘట్టంలో అలసితివి గదన్న యా కొంటివి గదన్న మంచి అన్న ఎట్పు మానుమన్న చన్ను కొడువు మన్న సంతసపడు మన్న అనుచు చన్ను కుడిపే అర్భకునకు. నేను అమ్మని ఆయన బిడ్డడు అనుకుని ఎంత లాలించిందో. ఆ అమ్మ కోరిక తీర్చడానికి పద్మావతి పరిణయం కలియుగంలో జరిగితే యశోదని వకుళమాతగా తీసుకొచ్చి ఆవిడికి పెద్దరికం ఇచ్చాడు. పెద్దరికం ఇవ్వడం కాదు, అసలు నిజంగా వెంకటేశ్వర స్వామి వారికి తినడానికి పంపించే నైవేద్యాలు ఎక్కడ వండుతారో గోడకు ఒక కన్నం ఉంటుంది. ఆ కన్నం ఎదురుకుండా వకుళమాత ఉంటుంది. అబ్బాయి ఎంత పెద్ద పరిపాలకుడైనా కావచ్చు. అమ్మ ఏం చేస్తుంది? హేమంత ఋతువు వచ్చింది, మంచు పడుతూ ఉంటుంది, తెల్లవారుజాము లేదు, పొద్దున్న లేదు, రాత్రి లేదు, తిరుగుతూ ఉంటాడు. పిల్లవాడికి కంఠం పాడవుతుంది, చారులో కసిన మిరియాలు వెయ్యమ్మా, ఈ హేమంత ఋతువు వెళ్ళిపోయే వరకు వాడికి కాస్త కరివేపకుండా ఆ తర్వాత ఈ మిరియం వేసిన చారు ఇట్లాంటివి పెట్టంటుంది. అమ్మ ఎప్పుడూ బిడ్డడిని కాపాడుకోవాలని చూసుకుంటూ ఉంటుంది. అందుకని వకుళమాత ఎప్పుడూ కూడా ఆ వంటింట్లోకి చూస్తూ ఉంటుంది. నేను ఎప్పుడైనా వెంకటాచలం పెడితే వకుళమాత దగ్గర గట్టిగా నమస్కారం పెడతాను. అమ్మ అమ్మ వెంకటేశ్వర స్వామి వారిని నన్ను మరిచిపోవద్దని, నన్ను ఉపేక్షించకుండా ఉండమని చెప్పమ్మా అంటూ ఉంటాను. ఎందుకంటే అమ్మ మాట ఆయన కాదండవు. ఎంత వెంకటేశ్వరుడైనా భార్య లక్ష్మీదేవితో కలిసి రాత్రి అయితే ఆవిడ కాళ్ళు పట్టడానికి వస్తాడు, పడుకోబెట్టడానికి. వచ్చినప్పుడు ఒరే చాగంటి వాడు వచ్చాడరా ఈ మాట చెప్పి వెళ్ళాడంటే ఆయన నన్ను బ్రోవకుండా ఉంటాడా? అందుకని బతికున్నంత కాలం ఆఖరి శ్వాస వరకు నీ కథ చెప్పించు, ఆఖరణ నీ గురించి చెప్తూ ఉండగా నేను ఉరిగిపోవాలి, అలా నన్ను అనుగ్రహించు, అట్లా చెప్పమ్మా ఆయనకి. అదొక్కటే. ఈ ప్రవచనాలన్నీ దేనికి? డబ్బుల కోసమే. నేను ఎప్పుడైనా ఇన్ని వేల సభల్లో రూపాయి ఇచ్చుకున్నానా? కాదు. చెప్పగా 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 పెద్దవాడిని అవగా 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 ఏదో ఒకనాడు ఆయన గురించి చెప్తూ నేను ఉరిగిపోవాలన్నది నా కోరిక. అది తీర్చమని చెప్పమ్మా అని చెప్తుంటాను వకుళమాతతోటి. అమ్మ మాట అంటే అంత నిబద్ధుడు ఆయన, అంత భక్తి. అటువంటి వాడి దగ్గరికి వెళ్ళి ఎన్ని ప్రదక్షిణాలు చేసినా, హుండీలో ఏం వేసినా అమ్మకు అన్నం పెట్టని వాడిని ఆయన కాపాడతాడా? అమ్మ మీద భక్తి ఉన్నవాడు, అమ్మ అంటే ప్రేమ ఉన్నవాడెవరో వాడి దగ్గరికి ఆయన పరిగెత్తుకుంటూ వస్తాడు. స్వేచ్ఛయా క్రీడతై తత్ర ఇచ్ఛారూపం విరాజిత. ఏదో ఒక రూపం పొంది వస్తాడు. అమ్మక్కర్లేదు, ఏడుకొండల వాడు కావాలి, ఆయన చావతల బాగుంటాడు. ఆయన ఏం చూడ అలాంటి వాడిని. వెంకటేశ్వర స్వామి వారి యొక్క స్మరణగా ఆయన గురించి చెప్పుకోవడంలో తెలుసుకునేది ఇది అంటే మనం ఆయనని పట్టుకోవడానికి నిజానికి ఏది పట్టుకోవాలో తెలుసుకోవాలి. మూడో అంతస్తుకి వెళ్ళాలంటే ఇటు నుంచి మెట్లు ఎక్కాలని తెలిసినట్టే వెంకటేశ్వర అనుగ్రహానికి మనం జీవితంలో ఏది వదిలిపెట్టకూడదో ఏది పట్టుకోవాలో తెలుసుకుంటే వెంకటేశ్వరుడు మనకు పట్టుబడతాడు. కాబట్టి రెండవ ప్రధానమైనటువంటి కారణం తల్లిగారి యొక్క కోరికని తీర్చడం. అందుకని ఆవిడ్ని వకుళమాతగా తీసుకొచ్చాడు, తాను వెంకటేశ్వరుడిగా వచ్చాడు, పద్మావతి పరిణయాన్ని పొందాడు. వెంకటేశ్వరావతారంలో ఆయన మనకి బోధించినటువంటి అద్భుతమైన విశేషాలలో ఒకటి ఏది అంటే గోమాత యొక్క రక్షణ. మీరు చూడండి, నిజానికి ఆయన ఎక్కడున్నాడు? ఆయన వాల్మీకస్తం హరిజ్ఞాత్వా తుతోష మనసా విధి. బ్రహ్మగారు పుట్టలో ఉండిపోయినటువంటి వెంకటేశ్వరుణ్ణి చూసి మహానుభావుడు పుట్టలో ఉన్నాడు వెంకటేశ్వరుడిని గుర్తించి బ్రహ్మాధీను శివోవత్స గోపాలీ కమలాలయ. బ్రహ్మగారు ఆవయ్యాడు, శివుడు దూడయ్యాడు. లక్ష్మీదేవి బ్రహ్మగారు ధేనువు, శివో వత్స శివుడు దూడయ్యాడు. గోపాలీ కమలాలయ ఆవుని రక్షించేటటువంటి గోపకాంతగా లక్ష్మీదేవి మారింది. అప్పుడు ఆ ఆవు బ్రహ్మగారు ఆవుగా మారి ప్రతిరోజు ఏ పుట్టలో వెంకటేశ్వరుడు ఉన్నాడో ఆ పుట్ట దగ్గరికి వచ్చి ఇందులో ఆయన ఉన్నాడు అని తెలిసి వాల్మీకస్తం హరిజ్ఞాత్వ తెలుసుకుని సంతోషించి సమంతా క్షీరధారయ పాలు విడిచిపెడుతుండేవాడు పొదుగులోంచి. ఆ పాలు తాగుతుండేవాడు. నిజానికి ఆయన ప్రకటన కాలేదు, అసలు ఆ పుట్టలోనే ఉండిపోయాడు. ఉండిపోయినవాడు ఎప్పుడు ప్రకటనమయ్యాడు అంటే ఈ ఆవు పాలు ఇవ్వట్లేదు, ఎక్కడ పోతున్నాయి పాలని చోళపత్ని కొరడాలతో కొట్టించింది.
కొట్టిస్తే ఆ బాధ తట్టుకోలేక ఆవుని బాగా నిశితంగా పరీక్షించాడు. ఇది పుట్టలో పాలు వదిలేస్తోంది, నన్ను కొట్టించింది ఆవుని కోపం వచ్చి చేతిలో ఉన్న గొడ్డలి విసిరాడు. కుఠారాయణ తితీక్షేణ తాడితో వెంకటేశ్వర సప్తతాళ ప్రమాణేన రక్తస్ఫూర్తిరభూస్తథ అంటారు. ఆ గొడ్డలి విసిరితే అది ఆవుకి ఎక్కడ తగులుతుందో, కళ్ళ ముందు గోవు దెబ్బ తినకూడదని గోవుకి అడ్డంగా తన తల పెట్టాడు. వాల్మీకల్లోంచి పుట్టలోంచి పైకొచ్చి ఆ గొడ్డలి తలకి తగిలి 7 తాడి చెట్ల తిత్తు లేచింది, నెత్తుటి ధార. అది ప్రథమ దర్శనం వెంకటేశ్వరుడు. అంటే తన తలకి గొడ్డలి దెబ్బ తిన్నా ఆయన ఎవరిని కాపాడింది? గోవుని కాపాడడానికి వచ్చాడు. అంటే అసలు నిజానికి ఎవరు గోవులను కాపాడుతుంటారో, గోవులను రక్షిస్తుంటారో, గోశాల నిర్వహిస్తారో, గోశాల మీద ప్రీతితో ఉంటారో వాళ్ళ గురించి వెంకటేశ్వరుడు ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉంటాడు. ఎందుకని అంటే పరమ పవిత్రముల్ యజనభాజనముల్ తమ విన్న సూచినం దురితజయంబులెల్ల తొలగంత్రోయగ చాలు ప్రధాన కర్త కొత్తరగతి లాభవైభవము తంగిటి జున్నుగ జేయు గోవులు ఎవ్వరు తగవాని గొల్తుర నివారణ జొత్తురు వారు నాకమున్నంటారు తిక్కన గారు. మహానుభావుడు వ్యాసుల వారు చేసినటువంటి అనుశాసనిక పర్వాన్ని అనువాదం చేస్తూ పరమ పవిత్రముల్, ఏదైనా పవిత్రతని కోల్పోతుందేమో లోకంలో, కానీ గోశాల పవిత్రత పోవడం అన్న మాట మాత్రం ఉండదు. ఎందుకంటే గోవులు ఎక్కడున్నాయో అక్కడ అంత పవిత్రత. అటువంటి గోశాలలోకి వెళ్ళి గోశాలని తొక్కాలంటే పెట్టి పుట్టాలి. పరమ పవిత్రముల్ యజనభాజనముల్. అసలు యజ్ఞం జరగాలంటే ఆవులేందే యజ్ఞం ఎక్కడ జరుగుతుంది? ధర్మచక్రం తిరగాలంటే యజ్ఞం జరగాలి. భగవద్గీతలో గీతాచార్యుడు అంటాడు, అన్నాత్ భవంతి భూతాని పర్జన్యాత్ అన్న సంభవ యజ్ఞాత్ భవతి పర్జన్యో యజ్ఞ కర్మ సముద్భవం ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తైతీహయ అధాయురింద్రియారామో మోహం పార్థ సజీవతి అంటాడు. నాద్భవంతి భూతాని, అన్నము వలన సమస్త ప్రాణులు పుడతాయి. ఆ అన్నము వలన ప్రాణులు పుడతాయి కాబట్టి అన్నం పుట్టాలంటే వర్షం పడాలి. వర్షం పడితే పంట పండుతుంది, పంట పండితే అన్నం వస్తుంది. అప్పుడు అలా వర్షం పడాలంటే యజ్ఞం చేయాలి. యజ్ఞం చేయాలంటే గోవు దగ్గర నుండి నెయ్యి రావాలి, వస్తేనే మీరు యజ్ఞం చేయగలరు. అంటే అసలు ఆ గోవు లేకుండా యజ్ఞము చెయ్యగడం అన్న మాటే లేదు. తుల్య నామాని దేయాని త్రీణి తుల్య ఫలానిచ సర్వకామ ఫలానీహ గావ పృథ్వీ సరస్వతి అంటాడు వ్యాసుడు మహాభారతం అనుశాసనిక పర్వంలో. త్రీడి తుల్యాని 3 ఎప్పుడూ కూడా ఒకే రకమైన ఫలితాలు ఇచ్చుకుంటూ వెళ్ళిపోతుంటాయి, పేర్లు వేరు. త్రీడి తుల్యాని దేయాని, అవి గావ పృథ్వీ సరస్వతి. అందుకే ఈ 3టికి మాతృశబ్దం వేస్తారు. గోవు మాత, భూమి మాత, సరస్వతి మాత, అంబ పరదేవత. ఎందుకని అంటే గోవు ఏం చేస్తుంది? బతకడానికి కావలసిన పాలిస్తుంది. ఇక్కడ శరీరం పడిపోయిన తర్వాత ఉన్నత లోకాలు పొందడానికి కావలసిన పుణ్యమునకు ఆవు సాధనం. యజ్ఞం జరగాలి అంటే ఆవు నెయ్యి లేకుండా అసలు యజ్ఞం చేయలేరు. యజ్ఞం లేకపోతే దేవతలు ప్రీతి చెందరు, దేవతలు ప్రీతి చెందకపోతే వర్షం పడదు, వర్షం పడకపోతే పంట లేదు. అందుకే భాగవతం 10వ స్కంధంలో కృష్ణుడు నందాదులతో మాట్లాడుతూ అంటాడు, అసలు భూమి మీద మఖము చేయ వజ్రి మది సంతసించును వజ్రి సంతసింప వానకురియు వానకురిసి గసవు వసుమతిపై పెరగు గసవు మేసి ధేను గణము బ్రతుకు. మన బ్రతుకంతా కూడా వర్షం మీద ఉంది. వర్షం యజ్ఞం మీద ఆధారపడింది. ఆ యజ్ఞం ఆవు మీద ఆధారపడింది. ఆవు నెయ్యి లేకుండా యజ్ఞం ఎలా చేస్తారు? ఆవు పిడక లేకుండా సమిధ ఎలా వేస్తారు? మిగిలిన సమిధలో దోషం వచ్చినా ఆవు పిడక పడాలి. ఇవన్నీ పైగా గోమయంతో అలకకుండా ఏది చేస్తారు? పవిత్రం అవ్వాలంటే గోమయంబుతో అలకి అని ఉంటుంది కల్పంలో. పరిశుద్ధత చేకూర్చవలసినది గోమయం. అటువంటి గోమయం ఏదైతే ఉందో అది లక్ష్మీ స్థానం. లక్ష్మీదేవి గోవుల దగ్గరికి వచ్చి మీ దగ్గర నేను ఉంటాను, నాకు స్థానం ఇవ్వండి అని అడిగింది. మిగిలిన ఎవరికైనా ఇచ్చాం, 33 కోట్ల మంది దేవతలకు ఇచ్చాం. లక్ష్మి నీకు మాత్రం మేము ఇవ్వమన్నాయి గోవులు. ఎందుకు ఇవ్వరు అని అడిగింది. నువ్వు చెంచల లక్ష్మి, నువ్వు ఉండవు చోట, అందుకని నువ్వు వద్దు మా దగ్గర అన్నాయి. ఆవిడంది, నేను చెంచల లక్ష్మిని కాకపోతే ధర్మం నిలబడదు. రాక్షసుల నుండి నేను వాళ్ళ యొక్క అకృత్యములు చూసి తొలగిపోకపోతే వాళ్ళు ఎలా పతనమైపోతారు? ధర్మం పట్టుకున్నవాడి దగ్గరికి నేను వెళ్ళకపోతే వాడు ఐశ్వర్యవంతుడు ఎలా అవుతాడు? నేను కదలాలి. నన్ను తప్పు పట్టుకుంటారేమిటి? నాకు మీ దగ్గర స్థానం ఇవ్వండి అని అంటే గోవులు సంతోషించాయి. మామూత్రపురీషంబులు భామ వేదంబులెరుగు
పరమ పావనంబులు కావున నీవా మేలుగు వస్తువులను ప్రీతిధామములయ్యుండుము ఇంపు తలకొనమాకు. మా మూత్రపురీషములు లోకంలో పరమ పవిత్రములు. ఎందుకంటే 84 లక్షల జీవరాశులలో ఎవరి మూత్రమైనా ఎవరి పురీషమైనా దుర్గంధ భూయిష్టం. గోవుల మూత్రము గోవుల పురీషము ఎప్పుడు సుగంధభరితం. కాబట్టి అందులో ఉండమన్నాయి. అందుకే గోవు ఎక్కడుంటుందో అక్కడ లక్ష్మి ఉంటుంది. గోమయంలో గోమూత్రంలో లక్ష్మి ఉంటుంది. కాబట్టి గోవు అక్కడ లక్ష్మి తిరుగుతూనే ఉంటుంది. లక్ష్మీ నివాస స్థానమునందు ఉండడం అంటే గోశాలలో ఉండడం. అందుకే గోశాలలో నిద్ర చేయమన్నాడు భీష్మాచార్యుల వారు. ఆశ్వీజ మాసంలో కృష్ణపక్షం వచ్చినప్పుడు గోశాలలో 3 రాత్రులు నిద్ర చెయ్యి అని కొన్ని తిథులు చెప్పాడు. అంటే గోశాల నిద్రపోవడం కూడా అంత గొప్పది. అటువంటి గోవు ఏదైతే ఉందో అది సనాతన ధర్మమునకంతటికీ కూడా ఇరుసు. అది లేకుండా అసలు ఎట్లా నడుస్తాయి ఈ కార్యక్రమాలు? ఆ గో సంరక్షణ కొరకు ఎవరు ప్రయత్నిస్తున్నారో వాళ్ళకి నా అనుగ్రహం ఉంటుంది. అనుగ్రహం మామూలుగా కాదు. గోవు కోసం అవసరమైతే గొడ్డలి దెబ్బ తలకి తిరిగి రక్తం వదిలిపెట్టానంటూ మొట్టమొదట పుట్టలో ఉంచి పైకి లేచాడు. అంటే అసలు గోవుని సంరక్షించడం, గోపూజ చేయడం, గోదానం చేయడం, వృషభదానం చేయడం, గోమిథున పూజ చేయడం, గోవుకి ప్రదక్షిణం చేయడం ఎంత గొప్పది. మాతర సర్వభూతానాం గావ సర్వసుఖప్రద వృద్ధి మాకాంక్షతా నిత్యం గావకార్యా ప్రదక్షిణా అన్నాడు భీష్ముడు. నువ్వు వృద్ధిలోకి రావాలని నీకు కోరికుంటే గోవుకి ప్రదక్షిణం చేయకుండా ఉండకు అన్నాడు. గోవుని పెంచడం, గోవుని పోషించడం, గోవుకి ప్రదక్షిణం చేయడం అంత గొప్పది. అటువంటి గోవు గౌరవార్ అగ్నిహోత్రం. ఒక అగ్నిహోత్రం దగ్గరికి వెళ్ళి ఒక రోజున హోమం చేస్తే ఏ ఫలితం వస్తుందో గోవుకి గ్రాసం పెడితే అదే ఫలితం వస్తుంది. అంత గొప్ప ఫలితం వచ్చేస్తుంది. నేను చెప్పట్లా, అశ్వమేధ పర్వంలో భీష్మాచార్యుల వారే చెప్తాడు. గావోమే మాతరః సర్వాః పితరశ్చైవ గోవృషాః గ్రాసముష్టిమ్మయా దత్తం ప్రతిగృహీత మాతరః. ఆవులకి గ్రాసం పెట్టేటప్పుడు మా గోశాలలో రోజు ఈ శ్లోకం చెప్పిస్తారు. ఓ ఆవులారా మీరు మా తల్లులు, ఓ ఎద్దులారా మీరు మా తండ్రులు. మీరు తినడము అంటే ధర్మము భూమి తిన్నట్టు భగవంతుడు సంతోషిస్తాడు. గ్రాసముష్టిమ్మయా దత్తం, నా చేతికి పట్టినంత మీకు ఇస్తున్నాను, మీరు తినండి, తిని మీరు తృప్తి చెందండి అని ప్రార్థన చేసి పెడతారు అక్కడ. యత్కృతం దుష్కృతం తేన జ్ఞానతో అజ్ఞానతోపివా తస్య నశ్యతి తత్సర్వం దుస్వప్నంచ వినశ్యతి. చేసిన దుష్కృతములు కానీ దుస్వప్నములు కానీ అన్ని గోవుకి గ్రాసం పెట్టినంత మాత్రం చేత నశించిపోయే. ఇంత గొప్ప ప్రాణి, ఇంతమంది దేవతల నిలయాన్ని నేనిస్తే గోవుని రక్షించుకోకుండా నా కొండకొక్కదానికి పరిగెత్తుకొస్తే నేను సంతోషిస్తానా? గో సంరక్షణానికి నా తలకి గొడ్డలికి తలడ్డు పెట్టా. ఇది గుర్తించి గోపోషణ చెయ్యండి, గో సంరక్షణ చెయ్యండి. ఇది వెంకటేశ్వరావతారం తాలూకా ప్రధాన ప్రయోజనంగా ఆయన అవతారంలో కనపడేటటువంటి విశేషం. ఈ విధంగా శ్రీ వెంకటేశ్వరావతారం మనకి ఎన్నో అనుగ్రహాలు చేసినటువంటి గొప్ప అవతారం. విశేషమైనది ఏది అంటే వెంకటేశ్వరుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎవ్వరూ కూడా వెంకటేశ్వర 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 అంటూ వెళ్ళరు. అడుగడుగున గోవింద గోవిందనామముల్ గొంతెత్తి పాడుచు కొండెక్కు భక్తుల గుంపులొకట. స్వామిని దర్శించి సంతోషమాగక పరవశులకు పుణ్య పురుషులొకట. స్వామి ప్రసాదంబు కన్నుల కద్దుకొని ఆస్వాదించు భక్తుల గుంపులొకట. తలతీసి మిత్తుమా ఇలవేలు పంచును తల వెంట్రుకలనిచ్చు ధన్యులొకట. ఏది ఎయ్యడ చూసిన స్వామి మాటే సకల హృదయాల ఉండెడి స్వామి ఒకడే. స్వామి నటించుచుండు ఈ శైలమందు. ఎక్కడ చూసినా గోవింద 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 అదే మాట చెప్తుంటారు. ఎందుకని అంటే కష్టం వచ్చింది అని చెప్పి గిరి ప్రదక్షిణం చేస్తున్నప్పుడు ఇంద్రుడు బ్రహ్మాండమైనటువంటి వర్షం కురిపించాడు. పెరుగుల్ నేతులు త్రావి క్రొవ్వి భువి నాభీరుల్ మదాభీరులై గిరిసంఘాత కఠోర పత్రతలన క్రీడా సమారంభ దుర్భరదంబోడిధరున్ పురంధరు ననున్ పాటించి పూజింపక గిరికిన్ పూజలు చేసిపోయిరదిపో కృష్ణుండు ప్రేరేపకన్ ఉజ్జత్ సంపదనం నందతనయోద్యోగంబునన్ వెర్రులై మధ్యాగంబు విసర్జనీయమనిరీమర్చుల్ వడిన్ మీరు
మీరు మీ విద్యుద్వల్లుల గప్పి తాడనములను వేధించి గోవుల్ జనుల్ సద్యో మృత్యువు పొందరాల్కుర్యుడి శౌర్యంబవార్యంబుగన్. మీ అందరూ లేస్తున్నారంటే నన్ను ఆపేమని అమ్మా ఉద్దేశం? మీరెందుకు నిర్ణయం చేసుకొని లేచిపోవాలి? మీరు లేచారనుకోండి, నేను 12 వరకు చెప్తా, మీకు తెలియదు నా సంగతి. కూర్చోండి. మీరెవరు నిర్ణయించుకోవడానికి ఒకసారి వేదిక ఇచ్చాక నాది నిర్ణయం, ఆపాలో చెయ్యాలి. మీరెందుకు అందరూ లేచిపోయి గబగబా మాట్లాడడం, మిగిలిన వాళ్ళందరికీ దృష్టి పాడి చేయడం తప్ప. కాబట్టి ఉద్యత్సంవదనం మినందతనయోద్యోగంబునన్ విర్రులై మధ్యాగంబు విసర్జనీయమదిరి మర్చిల్ వడిమ్మీరు మీ విద్యుద్వల్లుల గప్పి తాడనములను వేధించి గోవుల్ జనుల్ సద్యో మృత్యువు పొంద రాల్కుర్యుడి చౌర్యంబవార్యంబుగన్ అన్నాడు. ఇంద్రుడు పుష్కళావర్తక మేఘాలతో మాట్లాడుతూ, మీరు వెళ్ళి భయంకరమైన పిడుగులు, ఉరుములు, మెరుపులు, వర్షధారలతో గోవుల్ని, గోపాలబాలుర్ని, గోపకాంతల్ని వెంటనే చంపేయండి అన్నాడు. ఆ మెరుపులు పిడుగులతో వచ్చేసాయి మబ్బులు. వాళ్ళందరూ వెళ్ళి కృష్ణుణ్ణి ప్రార్థించారు, కృష్ణ కాపాడమని అడిగారు. పాలుండాడుచునాతపత్రమని సంభావించి పూగొత్తి కెంగేలం దాల్చిన లీలలే నగవుతో కృష్ణుండు తానం మహాశైలమ్మున్ వలకేల దాల్చి విపులక్షత్రమ్ముగా పట్టే తద్భీలాభృత్యుత దుశ్శిలాచకిత గోపీ గోప గోపంక్తికిన్ హరిదోర్దండముగాను గొబ్బ శిఖరం బాలంబె ముక్తాబలుల్ వరగంజారెడు తోయ బిందువులు గోపాలంగనాపాంగహాసరుచుల్ రత్న చెయ్యంబు కాగా అచల ఛత్రంబు శోభిల్లి తత్కిరిబిద్దుర్మద భంజీ జలధిరక్లిన్న ప్రజారంజీ అన్నారు. పిల్లవాడు పరిగెట్టి ఆడుకుంటూ అక్కడున్న పువ్వు గుత్తిని తుంపి ఎత్తి పట్టుకుని పరిగెత్తినట్టు హేళగా గోవర్ధనోద్ధరణం చేసి చిటికిన వేలి మీద ఎత్తి పట్టుకుని నిలబడ్డాడు. ఆయన చెయ్యే కర్ర, శిఖరమే గుబ్బ, జారుతున్నటువంటి నీళ్లే ముత్యాల జాలు, లోపల ఉన్న గోపకాంతల నవ్వులే అక్కడ అమర్చినటువంటి వజ్రముల యొక్క అలంకారములు. అట్లా గోవర్ధనోద్ధరణం చేసి నిలబడితే లోపలికి వెడితే కొండ వదిలేస్తే పచ్చడైపోతాం, బయట ఉందామని కొంతమంది ఆయనని నమ్మకపోతే వాళ్ళని ఆయన బ్రతిమాలుకున్నాడు. బాలుండీతడు కొండదొడ్డది మహాభారంబు సైరింపగాజాలండోజనిధి కింద నిలువంచింతింపగా బోలది శైలాంబోనిధి జంతు సంయుత ధరాచక్రంబు బైబడ్డ నాకేలల్లాడదు బంధులార నిలుడీ క్రిందన్ ప్రమోదంబునన్. సప్త సముద్రాలతో భూమండలం అంతా వచ్చి పడిపోయిన కొండ కదలదు, నన్ను నమ్మండి బంధువులారా, లోపలికి రండి, నేను పడైను అని బతిమాలుకుని 7 రాత్రులు 7 పగళ్ళు తన చూపులతో పోషించితే అదితి కామధేనువు వచ్చి సురభిక్షీరములన్ సురద్వీప మహాశుండాలత నీత నిర్జర గంగాంబువలన్ నిరింపన జనని సన్మౌని సంఘంబుతో సురనాథుండభిషిక్తు చేసి పలికెన్ సొంపార గోవిందుండంచు రుణాక్రంత విపక్షుతో యజ జలాక్షున్ సాధు సంరక్షణం అన్నారు. ఆ ఆకాశ గంగా జలాల్ని ఐరావతం తీసుకొస్తే ఆ నీళ్లతోటి కామధేనువు పాలతోటి ఇంద్రుడు అభిషేకం చేస్తే గోవులను కాపాడావు, నోరు లేని ఆవులు దూడలను ఎవరు కాపాడతారు? కాపాడావు కాబట్టి నిన్ను గోవిందా అని పిలుస్తున్నానని గోవిందనామంతో పట్టాభిషేకం జరిగింది. అన్ని నామములు గౌణములు. 7 రాత్రులు 7 పగళ్ళు కష్టపడి సంపాదించుకున్న నామం గోవిందనామం. అందుకే గోవింద అంటే ఉలిక్కి పడతాట ఆనంద నిలయంలో ఉన్నవాడు, ఎవడరా ఈ పేరుతో పిలుస్తున్నాడు. అందుకని గోవిందనామముల్ గొంతెత్తి పాడుచు కొండెక్కు భక్తుల గుంపులొకట. ఎక్కడ చూసినా గోవింద గోవింద గోవింద, తలుపు తీస్తే గోవింద, తలుపు తీయకపోతే గోవింద. గోవిందనామం తప్ప వేరొకటి వినపడదు. అంత అద్భుతమైన కొండ. ఒక్క రాత్రి పడుకుంటే, ఇంకా మేము కాకినాడలో అయితే 5:30కి ఎక్కాలి, మీరైతే పలహారం చేసి ఎక్కచ్చు. శేషాద్రి తిరుమల అయినా ఎక్కి రాత్రి హాయిగా నిద్రపోతే తెల్లవారేటప్పటికీ వెంకటాచలం వెళ్ళిపోగలిగినంత దగ్గరగా మనని పుట్టించినటువంటి పరమాత్మకి మనం ఏమిచ్చి కృతజ్ఞత చెప్పగలం? అంతటి మహానుభావుడు. ఆయనకి మనం చేయగలిగినది 2 చేతులు జోడించి నమస్కరించడం ఒక్కటే. నేను మళ్ళీ మీ అందరికీ మనవి చేసేది ఒక్కటే. నేను దయచేసి కఠినంగా మాట్లాడానని మీరు అనుకోకండి. నేను ఈ శాలువాల కోసం వాటి కోసం ప్రవచనాలు చేయను. నేనేదో భగవంతుడు నాకు ఇచ్చిన విద్య, దాన్ని భగవంతుడి యొక్క సంతోషం కోసం ప్రవచనం చేస్తా. అదిగో ఆయన ఉన్నారే లక్ష్మీ నరసింహన్ శర్మ గారు, అటువంటి వారు సంతోషిస్తే నాకు వెంకటేశ్వరుడు సంతోషించినట్టు. అందుకని మీరు ఏమీ వద్దన్నాననుకోండి, మీరు కొంచెం మనసులో బాధపడతారు. అందుకని నేను మీకు ఒక అవకాశం ఇస్తాను.
సాక్షాత్ అర్చకులు బ్రాహ్మణుల నోటి నుంచి వచ్చినటువంటి వేదమంత్రం ఏదుందో అది నాకు అంగరక్ష. ఆ అంగరక్ష మీరు వేదాశీర్వచనం చేసించి స్వామివారివి 2 అరటిపళ్ళు ప్రసాదం ఇవ్వండి, మాకు చాలు. మేము వెళ్ళిపోతూ కారులో 4 ముక్కలు తిని కాకినాడ వెళ్ళిపోతాం. అది తప్ప దయచేసి నేనేం కోరుకోవట్లేదని తెలుసుకోండి. ఈ శాలువాలు, పళ్ళు, పగళ్ళు ఇవన్నీ నాకు తేకండి దయచేసి, స్వామివారికి ఇవ్వండి. ఆయన మళ్ళీ ఎవరికి అవసరమో వాళ్ళకి పంపిస్తారు. ఇది నా కోరిక అని తెలియచేస్తూ, మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. బ్రహ్మణో వేద అమృతేన మృతం తస్మై బ్రహ్మర బ్రహ్మాజ అయుకీర్తిం ప్రజాం దదుః. భాజతే దేవేనం ప్రణయతి బ్రాహ్మణ ఋషేయముద్ధరేత్. బ్రాహ్మణో వై సర్వా దేవరాః సర్వాభిరేవైనం దేవరాభిరుద్ధతి. యావదేర్వేదేవతాస్తా సర్వవేదవిధి బ్రాహ్మణే వసంతి. తస్మాత్ బ్రాహ్మణేభ్యో వేదవిద్భ్యో దివే దివే నమస్కుర్యాన్న శ్రీరంగేర్తయేదేత ఏవ దేవరా ప్రీయాది. పర్యాప్య అనంతరాయాయ సర్వస్యోమోతిరాత్రవత్తమహర్భవతి. సర్వస్యాప్యై సర్వస్య నిత్యై సర్వమేవ తేనాప్నోతి సర్వం జయతి. అయం భగవాన్ శ్రీమదఖిల మహీమండల మండల ధరణీధర మండలాఖండలస్య నిఖిల సురాసుర వందిత వరాహ క్షేత్ర విభూషణస్య శేషాచల గరుడాచల సింహాచల వృషభాచల నారాయణాచల అంజనాచలాది శిఖరి మాలాకులస్య నాథముఖ బోధనిధి వీధి గుణసాభరణ సత్వనిధి భక్త్వనిధి భక్తి గుణపూర్ణ శ్రీశైలపూర్ణ గుణవశంవదమ పరమ పురుష కృపా పూర విభ్రమద శృంగ శృంగ గలద్గగన గంగా సమలింగితస్య సీమాతిక గుణ రామానుజముని నామాంకిత బహుభూమాశ్రయ సురధామాలయవన రామాయతవన సీమా పరివృత విశంకట తట నిరంతర విజృంభిత భక్తి రస నిర్ధరానంతార్యాహార్య ప్రసవన ధారా పూర విభ్రమత సలిల భర భరిత మహాదడాక మండితస్య కలికర్దమ బలవర్ద్యమ కలిశోద్యమ నిలసద్యమ నియమాజిమ మునిగణ నిషేవ్యమాణ ప్రత్యక్షే భవన నిరసలిల సమందిక నమజ్జన నిఖిల పాపనాశన పాపనాశన తీర్థ ధ్యాసితస్య మురారి సేవక జరాధిపీడిత నిరార్తి జీవన నిరాశ భూసుర వరార్తి సుందర సురాంగ నారది కరాంగ సౌష్ఠవ కుమార ధాకృతి కుమార ధామన సమాపనోదక దయూన పాదక మహాబలావక విహాపనోదక సకల భువన వివిధ కుమార ధారా విధాన తీర్థ ధరణి దళ గత సకల హత కలిల శుభదలిల గత బహుళ వివిధ గుణ కదిత దుర రుచిర ధర విలోకన మాత్ర వివిధ విధ విధ మహాభారత పుష్కరిణీ సమేతస్య శ్రీమతో వెంకటాచలస్య శిఖరి శేఖర మహాకల్పశాఖే వృషశైలాధిపగే వదైవదన్నః వృషభాద్రేశ్వరగే వదైవదన్నః ఫణిశైలాధిపగే వదైవదన్నః భగవాన్ వెంకటగే వదైవదన్నః శ్రీ శ్రీనివాస
लक्ष्मी श्रीर्वर्चस्वभागस्वमारोग्यमाविधाक्षोभामानौ महीयते धान्यं धनं पशुं बहुपुत्रलाभकं दीर्घमायो ஓங்கி உலகளந்த உத்தமந்தேர் பாடே நாங்கள் நம்பாவை கச்சாத்தி நீராடினாள் தீங்கின்றி நாடெல்லாம் திங்கள் மும்மாறி பெய்து ஓங்கு பெரும் எண்ணலோடு கயலுகள பொங்கி வலை போதில் பொறிவன்று கண்படுப்ப தேங்காதே புக்கிரந்து சீத்த முளை பத்தி வாங்க குடை நிறைக்கும் மெல்லல் வெறும் வழுக்கள் நீங்காத செல்வன் நிறைந்தோ அக்னிர்வசுதிர்பவ ஆதித்யாயவ தேதோ பவ விஷ்ணுர்வ ஸ்ரீமான் பவ பிரம்மாயுராயுர்பவ ஆயுராயுர்பவ தான்யம் தனம் பசும் பகுபுத்திர லாபகம் शतसंवत्सरं दीर्घमायुः शतमानं भवति शतायुः पुरुषस्यतेन्द्रिय शेरेन्द्रिये प्रतिष्ठति प्रजाभ्यः परिपालयन्तां न्यायेन मार्गेण महीं महिषाः गोब्राह्मणेभ्यः शोमस्तु नित्यं लोकाः समस्ताः सुखिनो भवन्तु ॐ सहना भवतु सहनौ भुनक्तु गङ्गरवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिः 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 ఓం గణానాన్త్వా कार मुझे अच्छा नहीं సైడ్ చేయండి కార్ని ఇదన్నా సార్ కారు వెళ్ళి బాబాయ్ నువ్వు వెళ్ళి బాబాయ్ బాబాయ్ నువ్వు చూసుకో
అమ్మా